రజని కొన్ని మంచినీళ్ళు తీసుకురా పోయి. తెత్త బావా. మీ అమ్మ ఫోన్ చేసిందా? చేసింది బావా. ఏమన్నది మరి 4 ఎకరాల గురించి? అయితే అమ్మేమంటుందంటే, ఇప్పుడు మన ఆపతికి అమ్మినాం అనుకో బిడ్డ, అగ్గ సగ్గోగా ఉంటారు, ధర పడది. పాపం అల్లుడిని ఎందుకు నష్టపెట్టాలి? ఇప్పటికీ 4 ఏళ్ళు అవుతుంది మీ పెళ్ళై, ఆయన భూమి గురించి ఏ రోజు మాట్లాడలే. అప్పుడు భూమి ఇచ్చినప్పుడే అన్నాడు, అత్తమ్మ నాకు ఆపుతున్నప్పుడు మాత్రం నేను అడుగుతా అమ్మి పెట్టుర్రి అని. నువ్వు 4 ఏళ్ళ సంది ఏ రోజు అనకుండా ఇప్పుడు అడిగేసరికి ఆగమాగం అమ్మినాం అనుకో, అల్లుడు ఎందుకు నష్టపోవాలి బిడ్డ, ధర పెట్టినప్పుడే అమ్ముదంతి అని మాట్లాడుతుంది. అత్తమ్మ అన్నది కూడా కరెక్టేనే, కానీ మన పరిస్థితి కూడా చూస్తున్నావు కదా నువ్వు. బయట అప్పులో లాగుతలేరు, దానికి తోడు మా నాన్న నన్ను అడిగేది అడుగుతుండు, ఏమైందిరా అని. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. మా నాన్న ఏదున్నా నీతో ఏం మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడినా నాతోనే చెప్పాలి. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుంది తెలుసా అనే, అటు అత్తమ్మని ఇబ్బంది పెట్టలేను, ఇటు నిన్ను ఇబ్బంది పెట్టలేను, మా నాన్ననేమో ఆపలేను. నాకేం చేయాలో అర్థమవుతలేదు. అబ్బా బావా, నువ్వు అట్లా రంది పెట్టుకోకే. మనకేమో గిన్నె అప్పులు ఉన్నాయి. ఇప్పుడు మన ఆపతికి ఆ భూమి అమ్మినాం అనుకో, ఆ అమ్మిన పైసలు అప్పులు కూడా తీరాయి. అమ్ముకొని లాభం ఏముంది చెప్పు? నువ్వు ఈ అప్పుల గురించి ఎక్కువ రంది పెట్టుకొని నీకేమన్నా అయితే నేనేం కావాలి చెప్పే? అట్లా కాదే, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ప్రేమ అనేది నేను బతకలేను కదా. సరే తీ కానీ బాపచ్చిండానే? రాలేదు, అత్తండట, ఫోన్ చేసిండు. సరే ఆకలి అయితే అన్నం పెట్టోపా మరి. ఏమయ్యా, నీకు ముచ్చట చెప్పాలి. ఏంటిదే? నేను నిన్ను కొన్ని అడుగుతా, దానికి సమాధానం చెప్పు చాలు. చెప్పి సావు. ఇంకా 4 ఎకరాల ముచ్చట ఏమైంది? మీ అమ్మ మళ్ళీ ఏ ముచ్చట చెప్పకపోయా? అనుకున్నానే ఇంకెందుకు అడుగుతలేవా అని. ఓ పిసోడా, నిన్న మా అమ్మ నాకు ఫోన్ చేసింది, ఓ పెద్ద ముచ్చట చెప్పింది. ఆ ముచ్చట విన్నాక నేను పిసదాన్ని అయినా తెలుసా? ఏంటిదే? మొత్తం మీ భూమి 12 ఎకరాలు కదా, అందులో 4 ఎకరాలు మనకు, 4 ఎకరాలు మీ తమ్మునికి, 4 ఎకరాలు మీ చెల్లెకి. ఆ రోజు పవన్ కట్నం కింద ఏమన్నాడు? నాకు ఆ 4 ఎకరాలు సపరేట్ ఉన్నది కదా, అది నాకు ఇయ్యి, ఈ 8 ఎకరాలు మీరు తీసుకోరని అన్నాడా? ఆ 8 ఎకరాలు అక్రమ ఆస్తి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్నదట. మనం మునిగినట్టే కదా. ఇప్పుడు ఆ 4 ఎకరాలకు 6 కోట్లు వలుకుతుందట. చూసుకుంటా ఆడబిడ్డకు 6 కోట్లు మనం ఎట్లా చేస్తాం చెప్పు? ఏంది ఇదంతా నిజమా? మరి మా అమ్మ ఎందుకు చెప్తలేదు ఇదంతా నాకు? ఎందుకు చెప్తుంది? చెప్తే ఆమె బిడ్డకు మీరు ఇయ్యనియరని చెప్తలేదు. అవునా? సరేనే, మా అమ్మని అడుగుదాంపా. గట్లన్నో మంచిగా ఉన్నది. హలో లక్ష్మణ్, ఏమైంది లక్ష్మణ్? ఇవాళ భయాన పెట్టడానికి వస్తా అన్నారు. జరంతా రమ్మని లక్ష్మణ్, అల్లుడి దగ్గర మాట పోతుంది. 4 సంవత్సరాలే, ఇంక ఎన్ని రోజులని బొంకాల చెప్పు లక్ష్మణ్, జరంత తొందరరా. సరే లక్ష్మణ్, ఉంటా మరి. అంజలి, నమస్తే అత్త. ఏడి నీ కొడుకు ఉన్నాడా? అసలు ఆయనకు నాకు విడాకులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అసలు ఏందత్తా ఇది? విడాకులా ఇయ్యారు, ఆ మెయింటెనెన్స్కి ఇచ్చే డబ్బులు నాకు ఎంతకి సరిపోతలేవు. ఇదంతా కాదత్తా, ఓ 2 ఎకరాలు అమ్మి ఆ డబ్బులు నాకు బర్ణం కింద ఇవ్వండి. నా బతుకు నేను బతుకుతా, నీ కొడుకుతో నాకు అనవసరం. ఏంది అంజలి ఇది? గుమ్మని గట్టిన మామిడాకుల ఏమన్నా తీసి ఇయ్యడానికి? విడాకులే ఎందుకే, కూర్చొని మాట్లాడుకుంటూ పోయేదానికి. అత్త, మీరు ఎన్ని చెప్పినా నేను నాకు విడాకులు ఇచ్చేయరు, నా బతుకు నేను బతుకుతా. అయినా నా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు అత్త? అరే ఏంది ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ అంటావు? భార్య భర్తలు అన్నప్పుడు మాత్రం సమస్యలు రావా? అరే ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఎంతసేపు ఏమన్నా అంటే విడాకులు అంటే ఎందుకే? అన్నిటికో పరిష్కారం ఉంటుంది. అంతకన్నా ఏమన్నాడు నిన్ను వాడు? ఒకసారి నాకు చెప్పు. ఎన్నని చెప్పాలత్త? 1 2 100 ఉన్నాయి. ఈ డ్రెస్ వేసుకోవద్దంటాడు, ఆ డ్రెస్ వేసుకోవద్దంటాడు, ఈడికోవద్దంటాడు, ఆడికోవద్దంటాడు, ఇట్లా ఉండాలంటాడు, అట్లా ఉండాలంటాడు. ఇప్పుడు అనుమానించుకుంటూనే ఉంటాడు అత్త. ఇసుంటోతో ఎట్లుండమంటారు అత్త? చెప్పురే మీరే. సరేనే అంజలి, ఇప్పుడైతే నీ సమస్య గురించి నాకు చెప్పినావు కదా, నేను వాడితో మాట్లాడతా. ఇప్పుడైతే మీరు ఆయనతో మాట్లాడి ఒప్పించినా కూడా నేను ఆయనతో ఉండాలనుకుంటలేను అత్త. నాకు కావాల్సింది విడాకులే.
వర్ణం రెడీ చేసుకోర్రు అత్త. అమ్మ తోడి, ఒక దిక్కేమో మీ చెల్లె 4 ఎకరాలు అడుగుతుంది, ఇప్పుడు ఇది వచ్చేమో 2 ఎకరాలు అంటుంది. గిట్లయితే మనకేం మిగులుతుంది? అయినా మీ అమ్మ దానికి నెల నెలకు మెయింటెనెన్స్ పంపిస్తుంది కదా, సరిపోతలేదా దానికి? కానీ 4 ఎకరాలని నువ్వెట్లా అనుకుంటే 8 ఎకరాలకి వెళ్ళి ఇస్తాను కావచ్చు. నువ్వు నీ అనుమానం. ఏమో ముందైతే అడుగుదా. అమ్మ సాయి వచ్చిన వారిగా నీకే ఫోన్ చేద్దాం అనుకుంటానా. గా లక్ష్మణ్ సాయంత్రం భూమి భయాన్ని ఇవ్వడానికి వస్తాను, పోయి తెచ్చుకోరా. ఏం భయానమ్మా? అదేరా, అయ్యో నీకు చెప్పడం మర్చిపోయినా కదా, చెల్లకు కట్నం కింద 4 ఎకరాలు ఇద్దాం అనుకున్నాం కదా, దానికి మంచి రేట్ వచ్చిందిరా, దానికే భయాన్ని ఇద్దామని వస్తా అన్నాడు, పోయి తెచ్చుకో. సరే అమ్మ, తీసుకొచ్చుకుంటా. అయితే మౌనిత వాళ్ళ అమ్మ తనకి ఫోన్ చేసి ఏదో ఒక ముచ్చడి చెప్పిందట, నీకు తెలుసా అని. ఏముచ్చట్రా? అంటే అమ్మ అది ఏం లేదత్తా, మీ బిడ్డకు కట్నం కింద 4 ఎకరాలు ఇచ్చిర్రు, మంచిదే. మీ చిన్న కొడుకు మాకు ఇద్దరికి కలిపి 8 ఎకరాలు ఇచ్చిర్రు, అది కూడా మంచిగానే ఉన్నది. ప్రభుత్వం ఆ 8 ఎకరాలని అక్రమ ఆస్తి కింద తీసుకుంటుందన్న ముచ్చట తెలిసింది. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఒకవేళ తీసుకుంటే మా పరిస్థితి ఏందత్తా? అదేందే, అది మన భూమి కదా, ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? మీరన్నది నిజమే అత్తమ్మ. మొన్న హైదరాబాద్లో చెరువులలో ఇల్లు కట్టిలని చెప్పి ప్రభుత్వం ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ జాగంతా ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడు ఇది కూడా గట్లనే. అది మనం కొన్నప్పుడు మన భూమే అత్తమ్మ, ఇప్పుడు అది ప్రభుత్వం వాళ్ళదని తెలుసుకొని వాళ్ళు తీసుకుంటారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? చేసేది ఏముంది అత్తమ్మ, చూసుకుంటా 6 కోట్లు ఆడబిడ్డకి ఎట్లా తెలుస్తాను చెప్పుర్రి. రేపు మీకు ఏదైనా అయినా కూడా మిమ్మల్ని చూసుకోవడానికి మీ 2 కొడుకులు ఉన్నారు. అందుకే ఆ 6 కోట్లల్లో మీ 2 కొడుకులకు 3 కోట్లు ఇచ్చి రజనికి ఎంతో కొంత ఇయ్యి. మోనిత, అసలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇప్పుడు నన్ను మాట తప్పు అంటున్నావా? నా అల్లుడు మంచోడు కాబట్టి ఇన్ని రోజులు ఆగిండు, ఆయన ఆగిన దానికి ఒక అర్థం ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఏమంటారా? ఆయన నన్ను మోసం చేయమంటారా? దీని గురించి ఇంకోసారి నాతో మాట్లాడకు. మా అమ్మ ఎన్ని చెప్పినా మన పని రాసట్లేదు. మన పరిస్థితి ఎట్లనో. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. ఇప్పటికైనా మారి నేను చెప్పినట్టు విని అంజలితో ప్రేమగా మాట్లాడి ఇంటికి తీసుకురా. అమ్మా నువ్వెన్నా చెప్పు, నాకు అంజలి అంటే ఇష్టం లేదు, నాకు దాంతో విడాకులు కావాలి అంతే. అయినా తప్పంతా నాదిరా, చిన్నప్పటి నుండి నేను ఎంత ప్రేమగా పెంచినరా, నువ్వు ఏది అడిగినా కాదనకుండా కొనిచ్చిండ్రా. ఈ అమ్మాయిని ప్రేమించిన అమ్మ అంటే వెనుక ముందు ఏం ఆలోచించకుండా పెళ్లి చేసిన, అది నా తప్పురా, నేను చేసిన తప్పు అదిరా. అయినా తప్పంతా నీదే అమ్మా. అప్పుడు నేను అడగంగానే తననిచ్చి నాకు పెళ్లి చేసినావు. పెళ్ళికి ముందు తను అలా ఉంటుంది ఇలా ఉంటుందని నాకు కనీసం నువ్వు చెప్పలేదు. ఇప్పుడు నాకు తను నచ్చట్లేదు, తన మనస్తత్వం నా మనస్తత్వం సెట్ కావట్లేదు, నాకు వద్దు అంతే. నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావురా? ఏమో నువ్వే తన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కావచ్చు. ఒకసారి తన సైడ్ నుండి కూడా ఆలోచించు, నీకు అర్థమవుతుంది కదా. నా మనస్తత్వం వేరే, తన మనస్తత్వం వేరే, కలవట్లేదని అట్లా అనుకోకురా. తన మనసు గురించి కూడా నువ్వు ఆలోచించు, నీకు అర్థమవుతుంది. అరే మీ నాన్న ఫారెన్కి వెళ్ళి కొడుకులకు బిడ్డలకు కష్టం కావద్దని చెప్పేసి అక్కడ ఎండనక నీడనక వాననక కష్టపడతాంటే నువ్వు చేసేది ఇక్కడ ఇదారా? అక్కడ సంపాదిస్తుంటే నీకు ఇక్కడ ఏం తెలుస్తుందిరా? నువ్వు చేసేది ఇంతేనా? ఇదే పనాయిడా? నువ్వు కష్టపడితేనే నీకు తెలుస్తుందిరా. ఇప్పటికైనా మారరా. అమ్మా నువ్వు నాకేమన్నా చెప్పు, దాని గుణం నాకు నచ్చలేదు, నేను అందుకే దాన్ని వదిలేసిన. ఆహా, గుణం నచ్చలేదని వదిలేసినావా? రేపు ఇంకొక పెళ్లి చేస్తా, దాన్ని కూడా వదిలేస్తావా? ఇట్లా ఎంతమందిని వదిలేస్తావురా? నీకంటూ ఎప్పటికైనా ఒక తోడు కావాలి కదరా. అమ్మా ఇదంతా నాకు అనవసరం. ఆ 2 ఎకరాలు పోయినా మంచిదే, కానీ నాకు విడాకులు మాత్రం ఖచ్చితంగా కావాలంతే. రే శివ, ఆవురా, నేను చెప్పేది ఇంట్రా. ఇత్తపో రేపు ఇత్తపో పైసలు ఇత్తపో నీ అప్పులు సలగుండా గడకతో తిన్నా మంచిదే, కానీ ఈ అప్పుల పాలైతే కావద్దు. అమ్మో మనకిచ్చేది ఉంటే నోసు ఇయర్స్ అక్క, మనం ఇచ్చేది ఉంటే మాత్రం మనం ఇస్తారు. అవ్వ మామూలు జనాలు కదా పోయి. పొలవంగా పోగానే ఉన్నది, పోవాలి మళ్ళా జల్లి. అమ్మ రజనీ, మావయ్య. ఇప్పుడు అన్నం వేసుకురాపు బిడ్డ, సరేనే పట్టుకోవాలి. రజనీ, మావయ్య, ఇంకా భూమి సంగతి ఏమైంది బిడ్డ? నేను బావకి చెప్పిన. అని నేను కూడా అడుగుతున్నా, మీది మీద సమానం చెప్తుండు.
ఎక్కడ అప్పులు అక్కడనే ఉండే ఆ ట్రాక్టర్ కిస్తులు కట్టపోతే మీ అప్పులో అడగబట్టరి ఇత్తన భూ రాసిత్త అయిపోద్ది బిడ్డ. నేను ఎక్కడ అడుగుతున్నావా? మీ అమ్మనే ఒప్పుకుంది రాసిత్తా అని 4 ఎకరాలు. ఏమైంది? అమ్మకు చెప్పిన మామయ్య 2-3 రోజులలో కూడా ఎవరో భూమి కొనడానికి వస్తానన్నారట. అయిపోతుంది, ఒక్క 2-3 రోజులైతే బేరం కూడా అయిపోతుంది. ఈ ముచ్చట చెప్పాడు 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు అమ్మేది లేదు, వాడు కొనేది లేదు, వాళ్ళు పైసలు మాకు ఇచ్చేది, మీ అప్పులు కట్టేది లేదు. నా కొడుకు మంచివాడేపటికి వెళ్తుంది, ఇంకోటి కూడా తూకుండా ఇంకా నన్నే బెరిస్తాడు, బాబు నీకు ఏం తెలియదు ఊకో అని. అప్పులోడు ఎత్తాను ముంగటెత్తాడు, లోపల కూర్చుంటాడు. గట్లుంది దాని లెక్క. మీ వాళ్ళది గిట్లుంది. ఏమో పోరి, ఏమన్నా వేసుకోపోరి. అయ్యో మామయ్య, అన్నం తినవా? తిన్నట్టే ఉందిగా, మనసు మంచి లేనప్పుడు ఇక తిన్నట్టే ఉంది. ఇంట్లో చెప్తున్నారు, ఆడినాడు, మీరు విన్నారు. ఇక సరేనే. నాన్న ఇవి కూడా పట్టించుకుంటాడు, పైప్ అంతా ఖరాబ్ అయ్యా. సరే చెప్తానే. ఉండు, ఇగో అమ్మ ఫోన్ చేసింది బావా. ఏమైంది అట్నే? అయితే ఆ భూమి ఒక కొలికి వచ్చినట్టే ఉంది, అందుకే ఫోన్ చేసి రమ్మంటుంది. నాకు తెలిసి పైసల గురించి కావచ్చు, ఇత్తది కావచ్చు. కావచ్చు బావా, మంచి ఆ పైసలు వచ్చినాయి అనుకో, అప్పులన్నీ కట్టుకోవచ్చు. కానీ నాకు చిత్రం అనిపించింది బావా, మా అమ్మోళ్ళు వరకట్నం కింద ఏ 4 ఎకరాలు తీసుకుంటావని నిన్ను అడిగినప్పుడు ఆ 8 ఎకరాలలో 4 ఎకరాలు తీసుకుంటావచ్చు అని అనుకున్నా. నువ్వేమో ఈ 4 ఎకరాల గురించి నాకు ఇవే కావాలనేసరికి నాకు మస్తు కోపం వచ్చింది. అదేంది ఈయనగా విలువగల్ల భూమి విడిచిపెట్టి ఈ పక్కకున్న 4 ఎకరాలు అడుగుతుండు అని బాగా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు అర్థమైంది, వాళ్ళతోని పొత్తులా కాకుండా మనకంటూ పక్కకున్న 4 ఎకరాలు తీసుకోవడమే మంచిదైంది. మన ఆపత్కి మనం అమ్ముకున్నాం అనుకో, మనం అప్పులు గిట్లా కట్టుకోవచ్చు. ఎంత లేదన్నా ఎకరానికి 10-15 లక్షల చొప్పున 4 ఎకరాలకు 50-60 లక్షలు అత్తే కావచ్చు బావా. ఆ పైసలు తెచ్చుకొని అప్పులన్నీ కట్టుకుందామే, ఇక నుంచి ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. సరేనా? అమ్మ రమ్మంది, మరి ఇవాళనే పోదాం. నేను కదా అంతా ఏం ఆలోచించలేదే. మీ ఇద్దరు అన్నదమ్ములు ఒక్కేయి, నువ్వు ఆడపిల్లవు కదా, నువ్వు ఒక్కేయి. మన పరిస్థితి మంచిగా ఉంటే అక్కడనే వ్యవసాయం చేసుకొని ఏదో పని చేసుకునేటోళ్ళం కదా. ఇప్పుడు మన పరిస్థితి మంచిగా లేక ఆ భూమి అమ్ముకోబడుతుంది. ఏం చేద్దాం చెప్పు, ఎట్లుంటే గట్ల అవుతుంది. నువ్వు కదా ఏం ఆలోచించకే బావా, ఇప్పుడు మంచిగా అమ్ముకున్న పైసలు వస్తాయి కదా, ఆ పైసలతోని ఇక్కడనే ఎన్నో ఒక ఎకరం కొనుక్కుందాం. ఫస్ట్ అప్పులన్నీ కట్టుకుంటే నీకు రంది పోతుంది. సరేనా? పోయి ప్యాంట్ వేసుకుపో, అమ్మ రమ్మంది, తొందర పోదాం. సరే పవన్ గదే రజనీకి ఫోన్ చేసిన కదా బిడ్డ. అయితే లక్ష్మణు నిన్న భూమికి భయాన్ని ఇచ్చిపోయిండు 10 లక్షలు, గవి ఇద్దామని ఫోన్ చేసి రమ్మన్న మిమ్మల్ని. నాకెందుకు ఎప్పుడు వద్దమ్మా, ఏదున్నా మీ బిడ్డకి చెప్పుకోరి. అమ్మ, ఆ భూమి అమ్మే మంచి పని చేసినవే. ఇప్పుడు ఆ పైసలు మాకు మస్తు అవసరం ఉన్నాయి. రోజు పాపం ఆయన అప్పులకు చెప్పలేక ఆయన లోపల ఆయన కుమిలిపోతుండు. అవన్నీ ఇప్పుడు మేము ఈ పైసలు రాగానే మొత్తం కట్టుకుంటామమ్మా. మాకు ఎక్కువ లక్షలు రావాలి, బిల్డింగులు బంగ్లాలు కట్టాలన్న ఆశయం లేదే. ఉన్నప్పులన్నీ కట్టుకొని మంచిగా తిని ఉంటే అంతే చాలు. ఆయనకు ఒక రంది లేకుండా ఉంటే చాలమ్మా నాకు. గదే బిడ్డ 10 లక్షలు వచ్చినాయి కదా. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు మీరు 4-5 ఏళ్ళు అవుతుంది, అవుతలేరు వాళ్ళు. అట్లా ఒక టెన్షన్ అయిపోతుంది. మళ్ళీ వీడు ఏమైనా నా మీద నువ్వు తెస్తారు సప్లై పోతాడు, నాకు కూడా ఇబ్బంది అవుతుంది. నేను మళ్ళీ పోయి రజని మా తాపకోసారి గునిపించడం అవుతుంది అట్లా. గదే అన్న, బాగా రోజులు అవుతుంది కదా, ఇక అందుకే భయానే పెట్టినవి. 10 లక్షలు వచ్చినాయి కదా, ఇంత తీసుకుపోయి కట్టుకోరు బిడ్డ. మొత్తం ఇయ్యలేదా అమ్మ? ఇంకా మొత్తం ఇయ్యలేదురా. మళ్ళీ ఇవన్నీ రేట్ అవుతారా కట్టుడు? మళ్ళీ 10 లక్షలు అంటే మళ్ళీ మీకు ఏమున్నది బాపు, ఇప్పుడైనా మన పీకల మీద ఉన్నాయైతే కట్టుకుందాం. ఇప్పుడు తాతమ్మ పైసలు ఎప్పుడు ఇస్తానన్నారమ్మా? ఇంకో 10 రోజులు ఇస్తారట బిడ్డ. ఒక 10 లక్షలు. 10 లక్షలు అయితే ఇచ్చారు. 15 రోజులు మాపు. సరే అమ్మ, ఇప్పుడు 15 లక్షలు ఎంత ఇచ్చారు అవి ఆయనకి ఎవరు అర్జెంట్ ఉన్నారో అవి కట్టుకోరు. ఆ మిగతా పైసలు రాగానే ఇచ్చే. మిగతా పైసలు 60 లక్షలు వచ్చినాయి అన్న. పావే మీరు వస్తారని చెప్పి మటన్ తీసుకొచ్చిన, తిందాం పాని. పావని పా, చేతులు కడుక్కుందరు పాండి. రజని పావే తిందాం. వాళ్ళనేమో దారి తిందామని పిలువు, నన్నేమో రజనీ పాప తిందామని అను. మనలో మనకే ఉంది బిడ్డపా. రజనీ ఉన్నావా? ఏం చేస్తానురా? ఉన్నదా లేదా? ఉన్నట్టున్నది కదా. అరిగాలు వస్తావా? ఏందమ్మా అరిగాలు వస్తావా? అబ్బో గవారి నాకు గలవనికి రాదు కాదు. నువ్వేం వచ్చేటట్టున్నావు? నీకు 6 కోట్ల ఆస్తి వస్తాను తినుకుంటూ ఇట్లనే ఉండిగా. నువ్వేమొస్తావు పనికి?
6 కోట్లు వస్తా. మీ అమ్మ వాళ్ళ కాడికి వెళ్ళి వస్తుందట కదా. అదేంది మా అమ్మల భూమికి గంత రేట్ ఎందుకు వస్తుంది? మా అమ్మ నాతో 50-60 లక్షలు వచ్చినాయి బిడ్డ, ఎకరాన 15 లక్షల చొప్పునే అట. నీకు అంతవరకే తెలుసు, నీకు 6 కోట్లు వస్తానట అనుకుంటారు అందరు. నాకు 6 కోట్లు చూడేంది? వస్తానట. మా అమ్మ నాతో 60 లక్షలనే చెప్పింది. నీకు చెప్పలేదు కానీ వస్తానట 6 కోట్లు. లేదు మా అమ్మ నాకు అట్లా నువ్వు తెలుసుకోపోయి అడుగు మీ అమ్మను. నీకు నీతో ఎవరన్నారు? ఉందట అందులో రింగ్ రోడ్ ఏదో పడుతుందట, బ్రిడ్జ్ రింగ్ రోడ్ పడుతుందట, నాకు తెలియదు కానీ అనుకోగిన్నా 6 కోట్లు వస్తానట. మీ అమ్మ నిన్ను ఎట్లా మోసం చేసిందో నువ్వు అడుగు, మీ అమ్మని అడిగి తెలుసుకో. ఇది నిజం, నేను అబద్ధం ఆడ. నీ ఇష్టం రా, నీ ఇష్టం అడుగుతా అడుగుకుంటూ నీ ఇష్టం. అదేంది మా భూమిలో రింగ్ రోడ్ వాడేంది? ఈ ముచ్చట మా అమ్మ నాకెందుకు చెప్పది? పొద్దున్నే కదా భూమి గురించి మాట్లాడొచ్చింది. ఏదేమైనా సరే ఒకసారి పోయి మా అమ్మనే అడుగుతా. కాదురా అంజలి, నువ్వు అడిగినట్టుగా 2 ఎకరాలు అమ్మి డబ్బులైన ఇస్తా, లేదంటే 2 ఎకరాలని ఇస్తా. కానీ ఆడపిల్ల మళ్ళీ పెళ్ళి చేసుకుంటే సమాజంలో విలువ ఉండదురా. నిన్ను వేరు వడనియరా, నిన్ను ఆ ఇంట్లో పెట్టుకునే చూసుకుంటారా, నువ్వు ఆగురా, నిన్నేమననియరా. నేను ఇప్పటి నుండి మంచిగా చూసుకుంటా, నేను చెప్పినట్టు వినరా. నా కొడుకేమన్నా అంటే నేను మందలించుకుంటారా? అత్తమ్మ, మీరు నన్ను పిలిచింది ఎందుకు? ఆ 2 ఎకరాల గురించి మాట్లాడదామని పిలిచారు. ఇప్పుడేమో కలిసి ఉండమని అంటున్నారు. ఇదంతా కాదత్తమ్మ, నాకు ఎట్లనో ఒక లెక్క విడాకులు వచ్చేటట్టు చూడరు. ఒక్కసారి ఆలోచించురా అత్తమ్మ ప్లీజ్. సరేరే అంజలి, ఏ విషయమైనా నీకు ఫోన్ చేసి చెప్తా బిడ్డ, నువ్వు వెళ్ళు. సరే అత్తమ్మ, జల్లు అయ్యేటట్టు చూడరు. ఏమైందమ్మా? అంజలి ఏమంటుంది? అరే నువ్వు జరుగు. అమ్మా నువ్వు నాకేమన్నా అబద్ధం చెప్పినావా? దేని గురించి మాట్లాడుతున్నావే? ఇంకా దేని గురించి మాట్లాడతామ్మా? భూమి గురించి. నాకు ఒక నిజం చెప్పు. ఆ భూమి అమ్మితే 50-60 లక్షలు వస్తాయా, లేకపోతే 5-6 కోట్లు వస్తాయా? నీకు అట్లెవరు చెప్పిర్రా? 5-6 కోట్లు ఎందుకు వస్తాయి? 50-60 లక్షలే వస్తాయి. ఇప్పుడు చెప్పమ్మా, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఆ భూమికి 50-60 లక్షలు వచ్చినాయా? నువ్వు మౌనంగా ఉన్నప్పుడే నాకు అర్థమైందమ్మా నువ్వు నన్ను మోసం చేసినావని. అన్నను తమ్మున్నే కన్నావా అమ్మ, నన్ను కనలేదానే? నన్నెందుకు మోసం చేయాలనిపించిందే? నీ కొడుకుల కోసం నన్ను మోసం చేసినావు. అదే నీ పెద్ద కొడుకు కట్టుకున్న భార్య రాగానే 6 నెలలు కాకముందే పెళ్ళం మాటలిని వేరుపడ్డాడు, నిన్ను బాధ పెట్టిండు. ఆడి కోసమా అమ్మ నువ్వు నన్ను మోసం చేసింది? ఓ ఈడి కోసమా? వీడు నిన్ను ఎప్పుడు పడితే అప్పుడు పైసలు అడుక్కుంటా, తాగుకుంటా, తినుకుంటా, తందనాలు ఆడుకుంటా, ఒకరు అవారాగాని లెక్క పెళ్ళాన్ని కూడా వదులుకున్నాడమ్మా. దీనికోసమా అమ్మ నువ్వు నన్ను మోసం చేసింది? సరే అమ్మా, నన్నంటే మోసం చేసావు. నా భర్త ఏం పాపం చేసిండమ్మా? నా భర్తను ఎట్లా మోసం చేయాలనిపించిందే? పెళ్ళై 4-5 సంవత్సరాలు అవుతుంది. ఆయనకున్న అప్పుల బాధకు ఎన్నోసార్లు బాధపడుకుంటూ అప్పులు ఎట్లా కట్టాలని ఆలోచించిండే తప్ప ఒక్కరోజు కూడా నీ దగ్గరికి వచ్చి అత్తమ్మ నాకు పైసలు కావాలి, నాకు కష్టం వచ్చింది, ఆ భూమి నాకు అమ్మి అని నిన్ను ఏ రోజు కూడా అడిగింది లేదమ్మా. ఆయన బాధ చూడలేక నేను వచ్చి అడుగుతానన్నా కూడా వద్దు అత్తమ్మని ఇబ్బంది పెట్టకు, ఆమె ఇచ్చినప్పుడే తీసుకుందామన్నాడే. అంత గొప్పడమ్మా నా భర్త. నీ కన్న కొడుకులు అర్థం చేసుకోలే కానీ నీ అల్లుడు అర్థం చేసుకున్నాడే. ఆయనని ఎట్లా మోసం చేయాలనిపించిందే? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పైసలు అడిగిన కొద్దీ ఇచ్చుకుంటా, తాగుకుంటా, తినుకుంటా, తందనలా ఆడుకున్నా నీ కొడుకులేమో మోసం చేయలే. నువ్వు చెప్పిన మాట కాదనకుండా నేను పెళ్లి చేసుకుని పోయినా నన్ను మోసం చేయాలనిపించిందానే? నాకు కట్నం కింద ఇచ్చిన భూమి అమ్మి 50-60 లక్షలేమో నాకు ఇచ్చి కోట్లు నీ కొడుకులకి ఇస్తావానే? నేను ఇంత బాధలున్నాను తెలిసినా కూడా నీకు నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది? నేను నిన్ను నమ్మినంతగా ఎవరిని నమ్మలేదమ్మా, కానీ నువ్వు నా నమ్మకం మీద దెబ్బ కొట్టినవే. ఇగో అమ్మా, నీకొకటే చెప్తున్నా, నా భర్తకి నువ్వంటే నమ్మకం, ఏ రోజు కూడా నీ మీద గౌరవం పోగొట్టలేదు. అమ్మా ఇప్పటికైనా ఆ భూమికి 50-60 లక్షలు కాదు 5-6 కోట్ల విలువ పెరిగింది అని నీ అల్లునికి ఫోన్ చేసి ఆయన దృష్టిలో నీ గొప్పతనాన్ని కాపాడుకుంటేనే సరే, లేకపోతే ఆయనలో ఉన్న మంచితనాన్నే చూసిర్రు. ఆయన కోపమేందో నేను ఒక్కదాన్నే చూసిన. ఇప్పుడు మీరంతా చూడాల్సి వస్తుంది. నువ్వు 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 ఆలోచించుకో అమ్మా.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ప్రొడక్షన్. చూసిరు కదా వీడియో. ఈ వీడియోలో మాత్రం చాలా ట్విస్ట్ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మా అమ్మ ఎవరికి న్యాయం చేస్తుంది ఏంటి అనేది అయితే మీకు ఖచ్చితంగా తెలియాలి అంటే పార్ట్ 2 ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా చూడాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ గట్టిగా ప్రెస్ చేయండి. బాయ్.